కోట్లు సినిమాకి రాకపోతే నేను గుండు తీసుకుంటానా అంత హైప్ ఉందన్న. అసలు మహేష్ గారి లుక్ అవ్వ ఏ సినిమాలో చూడలేనా. అండ్ ఆయన ఎంట్రీ నిన్న కాస్ట్యూము అసలు ఆయన ఒక్కొక్క ఎంట్రీ మాత్రం వేరే లెవెల్. జక్కన్న మేమైతే సినిమా కోసం వెయిటింగ్. ట్రోలింగ్ చేస్తుండే ఇంతనే వేసుకుంటారు అబ్బాయి. వచ్చిండు సూపర్ స్టార్ వచ్చిండు. గుంటూరు కారంకి చాలా మంది ట్రోలింగ్ చేసిండు, అందరికి దింపుతాడు రాడ్డు. ఈ సినిమాతో చూసుకోండి జై సూపర్ స్టార్ నా. అండ్ శ్రీరాముని మళ్ళా అన్నది రాముడు క్యారెక్టర్ అన్న. అసలు వారణాసి ఆ టైటిల్ తోనే ఒక భూమితో ఉందన్న. వారణాసి రాముడు క్యారెక్టర్ అంటే మళ్ళీ మహేష్ బాబు గారిని అంటే మనం ఎప్పుడు ఇంత హైప్ చూడలేనా. అసలు అది తీస్తాను 3 minutes ఏందన్న. అది అసలు గ్లిమ్స్ 3 minutes అంటే ఏంది అసలు ఆ లుక్ ఏంది, ఆ మహేష్ బాబు గారి స్టైల్ ఏంది. నాకైతే అన్న ఇది పక్కా 5,000 కోట్లు ఫిక్స్ అన్న. అండ్ ప్రొడ్యూసర్ గారు మేమైతే వెయిటింగ్ సినిమా కోసం. చెక్కన్న అసలు ఆ ప్లానింగే వేరన్న. అసలు ఒక్కొక్క నిన్న అసలు ఏ ఈవెంట్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలాంటి చేయరు కానీ ఆ గ్లిమ్స్ ఈవెంట్ లో ఆయన లుక్ కానీ ఆయన రావడం కానీ వేరే లెవెల్ అనిపించింది. సినిమా కోసం వెయిటింగ్ అన్న. శ్రీరామునిగా కూడా తెలుగు ఇండస్ట్రీని ఒక మెట్టెక్కించాడు, ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీని ఇంకో మెట్టెక్కిస్తాడు వారణాసిలో. ఇంకో మెట్టు గానా వేరే లెవెల్. ఈ సినిమాతో మహేష్ బాబుని చాలా మంది ఇది బాగా చెప్పినా మహేష్ బాబుని చాలా మంది ప్యాన్ ఇండియా స్టార్ కాదురా అన్నాడు. ఈ సినిమాతో పక్క ఆస్కర్ వరకు పోతాడు. ప్యాన్ ఇండియా కాదు వరల్డ్ వైజ్ మహేష్ బాబు అంటే ఎవరు, సూపర్ స్టార్ అంటే ఎవరు ఈ ఒక్క గ్లిమ్స్ చెప్తుందన్న. గూస్ బంప్స్ అన్న. ఇంటర్నెట్ మొత్తం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మొత్తం షేక్ అయిపోతానా ఆ డైలాగ్కి. ఏందన్నా మహేష్ బాబు గారు నేను నార్మల్ షర్ట్లు వద్దాం కూడా కానీ సార్ వద్దన్నాడు. చెప్పులు వేసుకుని వద్దాం కూడా సార్ వద్దన్నాడు. షర్ట్ వేసుకుని లూజ్ షర్ట్ వేసుకుని వద్దన్నాడు. ఈ గెటప్ ఇప్పించాడు, బట్టలు ఇప్పి ఇంకా షర్ట్ ఇప్పాడు. అరే అన్న కామెంట్ అవి ఏందన్న. అసలు మహేష్ బాబు గారిని మొత్తం మార్చేసిండన్న. జక్కన్న ఏ డేటర్ మారని జక్కన్న మహేష్ బాబు మొత్తం మార్చేసిండన్న. అసలు ఇప్పుడే ఇలా ఉందంటే ముందు 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 ముందుంది ముసల పండుగ బాయ్. పక్కా శ్రీరాముల పాత్రలో ఇప్పుడు మనం మహేష్ బాబు చూసబోతున్నాం. చాలా మంది ట్రోలింగ్లు చాలా మంది చేసినా అన్న. ఈ సినిమాతో పక్కా రాముని చూస్తామన్నా. అంతే ఒకటే మైండ్ లో నుంచి వెళ్ళట్లేదు భయ్య. ఎప్పుడైతే గ్లిమ్స్ రిలీజ్ అయిందో హాట్‌స్టార్లో ఒక్కసారిగా మైండ్ ఎలా అయిపోయిందంటే ఒక్క బ్లాక్ ఎలా అవుతుందంటే బ్లాక్ ఒక వీర లెవెల్లో బ్లాక్ అయిపోయింది భయ్య. ఆ ప్రపంచం నుంచి బయటకు రాలేకపోతున్నా. మామూలు హైప్ ఇవ్వలేదు భయ్య. హైప్ అంటే తట్టుకుంటాం భయ్య. ఫ్యాన్స్ మామూలు హైప్ కాదు, హైప్ మీటరే పగిలిపోయింది భయ్య. మామూలు పగిలిపోలేదు హైప్ మీటర్. గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేసి హైప్ మీటర్ ఇచ్చి పడేసాడు భయ్య రాజమౌళి. నేను ఒక్కటే చెప్తున్నాను భయ్య, ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి మరి సెంట్రల్ గవర్నమెంట్కి హెల్త్ మినిస్టర్లకి అందరికీ ఒకటే చెప్తున్నాను భయ్య, మాకున్న హైప్ ప్రపంచం నుంచి బయటికి రావాలంటే ఇప్పట్లో మేము రాలేం భయ్య. 2 years పడుతుందంటే అప్పుడు 2 years వరకు మేము వెయిట్ చేయాలంటే మేము పోతామేమో అనిపిస్తుంది భయ్య. ఇలాంటి హైప్ నుంచి మేము బయట రావాలంటే మాకు ఇమీడియట్గా ఒక వ్యాక్సిన్ కనిపెట్టండి భయ్య. నిన్ననే హాస్పిటల్కి 3 హాస్పిటల్కి తిరిగాను భయ్య. 1 కాదు 2 కాదు 3 హాస్పిటల్కి తిరిగాను. ఈ హైప్ జ్వరానికి వాళ్ళకి వింత పట్టని జ్వరం పడేసింది భయ్య. ఆ జ్వరం నుంచి బయట రావడానికి డాక్టర్లకి అర్థం అవుతలేదు. నిన్న తెలిసింది భయ్య ఈ జ్వరం పేరేందో నిన్న అర్థమైంది. వారణాసి జ్వరం భయ్య. ఈ జ్వరము ఈ జ్వరం నుంచి బయటకు రావాలంటే ఒక కొత్త వ్యాక్సిన్ ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు అంతా దిగి ఈ వ్యాక్సిన్ కనిపెడితే కానీ ఈ హైప్ నుంచి బయటకు రాలేం భయ్య. ఆ విధమైన హైప్ ఇచ్చి పడేసింది. అవును ఖచ్చితంగా భయ్య. మనని తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాడు. పాన్ ఇండియా RRR తో పాన్ ఇండియా సినిమాని గ్లోబల్ స్టేజ్ కి తీసుకెళ్లాడు. ఇప్పుడు వచ్చే వారణాసి ప్రపంచ సినిమా స్థాయిలో మన ఇండియన్ సినిమాని గొప్పగా నిలబెడతారు భయ్య. ఆస్కార్ అవార్డులు తెచ్చిపెట్టే గొప్ప భారతీయ చిత్రం భయ్య. ఒక జేమ్స్ కామెరన్, ఒక స్టీవెన్ స్పీల్బర్గ్, ఒక రాజమౌళి భయ్య. ఆ విధంగా ఉండబోతుంది సినిమా అయితే. చాలా బ్రహ్మాండంగా ట్రోల్ చేస్తారు ఆ ఎద్దును చూసి. దాని గురించి ఏం చెప్తాను. ట్రోల్స్ వాళ్ళకి ఇచ్చి పడేశాడు కదా భయ్య నిన్న గ్లిమ్స్ తో. ఆ గ్లిమ్స్ ఎలా ఉన్నాయి భయ్య, ఒక ఐమాక్స్ ఫార్మాట్ లో లార్జర్ దాన్ లైఫ్ ఫార్మాట్, లార్జర్ దాన్ అన్ఇమాజినబుల్. అంటే ఏ ఒక్క ప్రేక్షకుడు ఏ ఒక్క ఇండియన్ ప్రేక్షకుడు ఊహించినంత రేంజ్ లో గ్లిమ్స్ ఇచ్చి పడేశాడు. అక్కడ ఉన్నది ఎవరు, రాజమౌళి. అక్కడ వచ్చిన పోస్టర్లతో మీరు ఏదన్నా ఇది చేస్తారంటే గ్లిమ్స్ తో ఇచ్చి పడేశాడు భయ్య. అసలు నోరు మూపిచ్చేసాడు భయ్య రాజమౌళి అయితే. బాహుబలి త్రిపుర హాలీవుడ్ స్థాయిలో ఉంది సినిమా. ఐమాక్స్
ఐమాక్స్ అది నిజంగా రాజమౌళి గారికి ఎక్కడి నుంచే వస్తాయి ఈ ఆలోచనలు తెలియదు. ఇలాంటి సినిమాలు చేయాలనే ఆలోచన ఒకప్పుడు మనం హాలీవుడ్ డైరెక్టర్లకి అట వచ్చేది. ఇప్పుడు ఆ స్థాయిని మించిపోయి ఈవేళ బాలీవుడ్ స్థాయి మించిపోయి హాలీవుడ్కి వెళ్ళిపోయాడు ఈయన. చాలా చాలా బాగుందండి. మహేష్ బాబు గారు లుక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ గ్లిమ్స్ కానీ అవి కానీ చూడడానికి ఎంత ఆహ్లాదంగా ఉన్నాయంటే, ఇప్పుడు దాకా మొన్నటి వరకు తెలుగు సినిమా వస్తుందంటే బాలీవుడ్ వాళ్ళు ఎదురు చూసి మన సినిమాను పక్కన పెట్టుకోవాలా, తెలుగు సినిమా అంటే సామాన్యం కాదని భయపడే రోజుల నుంచి హాలీవుడ్ స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు కూడా తెలుగు సినిమా వస్తుందంటే ఆలోచించే పరిస్థితి కూడా వచ్చేసినట్టుంది. ఖచ్చితంగా మన సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, సెన్సేషనల్ మూవీ అవుతుంది. అయితే ఈవెంట్లో ఒక ట్రైలర్ చిన్న ఇష్యూ వచ్చిందని చెప్పేసి రాజమౌళి గారు ఆంజనేయ స్వామి ఉంటే బాగుండు ఉంటారంటారో ఈ టైంలో ఏమయ్యాడని చిన్న పెదవిరుపు అయితే జరిగింది. అది పెద్ద ఇష్యూ అవుతుంది. ఎంతవరకు ఎలా చూడొచ్చు? నిరాశ నిస్పృహ అనేది మానవుడికి సంబంధించినటువంటి మనస్తత్వాలు. కొన్ని అన్నీ మనం అనుకున్నట్టు జరగవు, కొన్ని భగవంతుడు ఆదేశానుసారం జరుగుతాయి. కొంచెం లేట్ అయినా ఒక అద్భుతంగానే జరిగింది కదా ఈవెంట్. కారణం ఏంటంటే ఎప్పుడైనా కానీ మనిషి నైజం ఎలా ఉంటుందంటే అది కొంచెం ఇబ్బంది పెట్టినప్పుడు ముహూర్తం కూడా చూసుకోవాలని చెప్పి అనుకోవాలి కదా వాళ్ళు. ఇష్టానుసారం పెట్టే దైవభక్తి అని అనుకున్నప్పుడు దైవభక్తి పూర్వకంగానే దాన్ని రిలీజ్ చేయాలి. కాబట్టి ఆటంకం ఏం లేదు. ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు మనం ఏమైనా దైవాంశ సంభూతులం ఏం కాదు కదా, దేవుడి మీద ఆధారపడి బతికేటోళ్ళం మనం. కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి. దాన్ని ఇలా ఆయన ఏదో అన్నాడు, దాన్ని నెగిటివ్గా తీసుకోకూడదు మనం. ఎందుకంటే ప్రతి మనిషి ఆలోచించే విషయం ఇది. ఎందుకంటే మనకేదైనా ఇసుకొచ్చి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఏంట్రా దేవుడు ఏంట్రా ఎలా చేశాడని చెప్పి సహజంగా చెప్పుకుంటాం. అది మానవ నైజం. కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయన ఆ పరంపరలో కొద్దిగా ఒక మాట అని ఉండొచ్చు, నాకు తెలిసి అండంలో తప్పు లేదు. అంటే కొంతమంది సినిమాలో దీనికి సంబంధించింది ఏదో ఒక పాయింట్ ఉంది, అందుకే ఆయన కావాలనే అన్నారు అని చెప్పేసి అయి ఉండొచ్చు కూడా. ఎందుకంటే మేధావులు ఎప్పుడు ఏ మాట మాట్లాడతారో తెలియదు. కొంతమంది పిచ్చి మాటలు మాట్లాడతారు అనుకుంటాడు, కాదు. అది దాని వెనకాల చాలా కథ ఉంటుంది. కాబట్టి ఈవేళ రాజమౌళి గారు ఆ ఒక్క 10-15 నిమిషాలు కొంచెం ఏదైనా ఇబ్బంది పడి అది స్క్రీన్ మీద ఇబ్బంది అయి ఉన్నప్పుడు అన్నారా, లేకపోతే ప్రచారంలో భాగంగా ఈ కాంట్రవర్సీ చేయాలనే ఆలోచనలో అన్నారా అనేది ఆలోచించాల్సి వస్తుంది. అంటే రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో అందులో ఆంజనేయ స్వామి విజువల్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. సో ఈయనేమో ఇట్లా అన్నారు. సినిమాలో ఆంజనేయ స్వామి పాత్ర లేదు, ఏదో కథ ఉంది. ఏ కథ లేకుండా మహానుభావులు సామాన్యంగా మాట్లాడు. రాజమౌళి అంత తెలుగు తక్కువగా మాట అంటారు. ఎందుకంటే అక్కడ ఏదో జరిగింది, ఏదో జరుగుతుంది. దానికి సినిమాకి సంబంధించినటువంటి డైలాగ్ అయి ఉంటుంది. అది ఖచ్చితంగా రేపు 2026 లేకపోతే 2027 ఈ సినిమా ప్రపంచ స్థాయిలో పెద్ద గుర్తింపును తీసుకొచ్చి మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి అద్భుతమైన ప్రగతిలోకి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఈ ఒక్క సినిమానే కాదు, ఇక రాబోయే మన దర్శకులు పెద్ద పెద్ద దర్శకులు ఉన్నారు, వాళ్ళందరి స్థాయిగా కూడా పెంచే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.